సైన్మా 2.2 టాలీవుడ్ టు బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో నయా అప్డేట్స్ తో పాటుగా ట్రెండింగ్ గాసిప్స్ తో నేను రెడీ. పుష్ప సినిమా కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎలా ఎదురు చూస్తున్నారో సినిమాలో నటించిన నటీనటులు కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రస్టిక్ లుక్స్ నా క్యారెక్టరైజేషన్ ఆర్టిస్టులకు కూడా చాలా అరుదు కదా. అందుకే ఇలాంటి క్యారెక్టర్స్ మీద ఒక స్పెషల్ ఫోకస్ పెంచుకుంటున్నారు జనాలు. పుష్పరాజ్ అంటూ పుష్పరాజ్కి తెలిసినవేంటో తెలియనివేంటో ఒక్క పాటలో క్లియర్ కట్ గా చెప్పించేశారు కెప్టెన్ సుకుమార్. ఆ పాటకు తగ్గట్టుగా షూ స్టెప్, ఫోన్ స్టెప్ అని పర్ఫామ్ చేసి తన మార్క్ ని మరొకసారి చూపించేశారు బన్నీ. కల్ట్ క్యారెక్టర్లో తమ అభిమాన నటుని చూసుకోవడానికి రెడీ అవుతున్నారు జనాలు. నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన పాన్ ఇండియా ఆడియన్స్ కి దగ్గర చేసిన పుష్ప మూవీకి వస్తున్న సీక్వెల్ కోసం అల్లు అర్జున్ ఈగర్ గానే వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 15 ఎప్పుడెప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తోంది అల్లు ఆర్మీ. ఆల్రెడీ యానిమల్ మూవీతో మెప్పించారు రష్మిక. లాస్ట్ ఇయర్ మొదలైన ఆ వైబ్ ని ఈ ఇయర్ పుష్ప సీక్వెల్ రిలే పర్ఫార్మెన్స్ చేస్తే చూడాలని కళ్ళు పెద్దవి చేసుకుని మరీ వెయిట్ చేస్తున్నారు మేడం రష్మిక మందన. భార్య హోదాలో శ్రీవల్లి చేసే మ్యాజిక్ ని చూడాలని ఇష్టంగా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. ఇక దాక్షాయిని ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ క్యారెక్టర్ మీద కూడా బాగా హైప్ క్రియేట్ అయింది. స్క్రీన్ మీద ఇంకెంత మాసీగా ఉంటారో అనే డిస్కషన్ కూడా షురువైంది. అలాగే భన్వర్ సింగ్ షెకావత్ కోసం కూడా క్యూరియాసిటీ కనిపిస్తోంది. ఫస్ట్ పార్ట్ లో చూసింది జస్ట్ శాంపిలే. సిసలైన క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లోనే ఉంటుందని చెప్పి జనాలని ఊరించేశారు సుకుమార్. పార్ట్ 2లో ఆ అంచనాలు అందుకోవడానికి ప్రాజెక్ట్ ని పర్ఫెక్ట్ గా షేప్ చేస్తున్నారు సుక్కు. మనం స్టార్ట్ చేసిన సినిమా రిలీజ్ అయ్యాక రిజల్ట్ ఎలా ఉండాలంటే సెకండ్ మూవీ కోసం పాన్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ వెయిట్ చేయాలి. అడ్వాన్స్లు తీసుకోండి అంటూ క్యూ కట్టాలి. తీసేది ఎంత చిన్న సినిమా అయినా మేకర్స్ కంటున్న కలలు ఇప్పుడు అచ్చం ఇలాగే ఉంటున్నాయి. మరి ఫస్ట్ పార్ట్గా చిన్నగా స్టార్ట్ చేసి సెకండ్ పార్ట్కి పాన్ ఇండియా రేంజ్లో ఎదిగిన మేకర్స్ గురించి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నారు. లెట్స్ వాచ్. నిఖిల్ హీరోగా చందు మొండేటి డైరెక్షన్లో కార్తికేయ సినిమా తెరకెక్కినప్పుడు అదొక మామూలు సినిమా, కాకపోతే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ. ఆ సినిమా కలెక్షన్లు చూశాక దిమ్మ తిరిగిపోయింది జనాలకి. సెకండ్ పార్ట్ని ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేశారు మేకర్స్. మళ్ళీ అక్కడ కూడా ప్రూవ్ చేసుకుని కంటెంట్ ఉంటే సరిహద్దులు చెరిగిపోవడం గ్యారంటీ అని ప్రూవ్ చేసింది కార్తికేయ 2. ఇప్పుడు డబుల్ స్మార్ట్ విషయంలో ఇదే ఫార్ములా రిపీట్ అవుతోందా అని ఆసక్తిగా చూస్తున్నారు జనాలు. అప్పటిదాకా చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న రామ్ ని పక్కా మాస్ హీరోలాగా మార్చి తెరకెక్కించిన సినిమా ఈ స్మార్ట్ శంకర్. అంతే ట్రాన్స్ఫర్మేషన్ ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే దిగులు అక్కర్లేకుండా పోయింది పూరికి. గీసిన స్కెచ్ పక్కాగా వర్కౌట్ అవడంతో ఇప్పుడు డబుల్ స్మార్ట్ ని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. గూఢచారి పరిస్థితి కూడా ఇంతే. అడివిశేష్ హీరోగా నటించిన ఆ సినిమా తెలుగు ఆడియన్స్ కి బీభత్సంగా నచ్చేసింది. జస్ట్ మల్టీప్లెక్స్ మూవీ అవుతుందనుకుని మొదట్లో టాక్ వినిపించిన మాస్ ప్రేక్షకుల్ని కూడా మెప్పించింది. దాని ఫలితమే ఇప్పుడు గూఢచారి సీక్వెల్ కి పాన్ ఇండియా రేంజ్ రిలీజ్ ప్లానింగ్ జరిగింది. ఇండియన్ సినిమాల బడ్జెట్లు కోటలు దాటుతున్నాయా? 1000 కోట్లకు చేరువలో ఉన్నాయా అంటే అస్సలు ఏమాత్రం తడుముకోకుండా ఎస్ అనే చెప్తున్నారు ట్రేడ్ పండిట్స్. పిండి కొద్దీ రొట్టె బాసు అంటున్నారు. బడ్జెట్ విషయంలో నార్త్ సౌత్ అన్న తేడా ఏమాత్రం లేదు. నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతూ బెస్ట్ ప్రోడక్ట్ కోసం ఖర్చు పెడుతున్నారు మేకర్స్. కల్కి సినిమా బడ్జెట్ ఎంత? 600 కోట్లని చెప్తోంది వికీ. బాగా పేరున్న ఆర్టిస్టులు నటిస్తున్నారు కాబట్టి వారి పారితోషికాలు, ఫ్యూచరిస్టిక్ సినిమా కాబట్టి ఆ మెటీరియల్ డిజైనింగ్ అయిన ఖర్చులు అన్నీ కలిపి రిలీజ్ డే రోజున ఈ నెంబర్లో డ్రాస్టిక్ చేంజ్ కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. రణ్బీర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న నార్త్ రామాయణం బడ్జెట్ కూడా ట్రేడ్ వర్గాల్లో డిస్కసింగ్ పాయింట్ అవుతోంది. దాదాపు 835 కోట్ల వ్యయంతో తెరకెక్కిస్తున్నారట ఈ సినిమాని. భారీ సెట్లు, విజువల్ ఎఫెక్ట్స్ వీటన్నింటినీ కలిపితే ఆ మాత్రం ఖర్చు అవుతుందిలే అని మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. ఇక మన దగ్గర ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న మహేష్, రాజమౌళి సినిమా బడ్జెట్ గురించి కూడా గట్టిగానే మాటలు వినిపిస్తున్నాయి. పిండి కొద్ది రొట్టె కాబట్టి ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో రావాలంటే బడ్జెట్ కూడా అలాగే ఉండాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఇంత అని అనుకోకపోయినా ఎంతైనా వెనకాడేది లేదు అన్న మాట వినిపించింది కేఎల్ నారాయణ రీసెంట్ స్టేట్మెంట్లో. భయపడతారా, నవ్వుతారా, లేక నవ్వుతూ భయపడతారా? ఆప్షన్ ఏదైనా మీకే. మీ ఇష్టం వచ్చినట్టే చేయండి. మేం మాత్రం నవ్వించడానికి, భయపెట్టడానికి, నవ్విస్తూ భయపెట్టడానికి కూడా రెడీ అంటోంది బాలీవుడ్. ఆల్రెడీ సెట్స్ పైనున్న సినిమాలు పరిశీలిస్తే ఈ విషయం మనకి ఇట్టే అర్థమైపోతుంది. ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించిన సినిమా భూల్ భులయ్యా. ఆల్రెడీ సీక్వెల్ కూడా సక్సెస్ అయింది. అందుకే త్రీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నారు జనాలు.
కాసేపు నవ్విస్తూ భయపెట్టడానికి ఈ హవేలీ అందరినీ ఆహ్వానిస్తోంది అంటూ దీపావళికి వస్తున్నామన్న విషయాన్ని ప్రకటించింది టీం. తోడేలుగా మారిన ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లతో తెరకెక్కింది భేడియా సినిమా. తెలుగులో కూడా మంచి స్పందన దక్కింది సినిమాకి. ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది. కృతి సనన్ నాయికగా నటించిన ఈ సినిమా కొనసాగింపు కోసం తెలుగు జనాలు కూడా ఆసక్తిగానే చూస్తున్నారు. ఇక సాహోతో పలకరించిన శ్రద్ధా కపూర్ నటించిన సినిమా స్త్రీ. రాజ్ కుమార్ రావు హీరోగా యాక్ట్ చేశారు. స్త్రీ సీక్వెల్ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఫస్ట్ పార్ట్ కన్నా రెట్టింపు వినోదాన్ని, రెట్టింపు భయాన్ని అందిస్తుంది మా స్త్రీ సీక్వెల్ అంటున్నారు మేకర్స్. ఆగస్టు 30న ప్రేక్షకులను పలకరించబోతోంది స్త్రీ 2. ఇక నుస్రత్ భరూచా నటించిన చోరీ మూవీకి సీక్వెల్ సిద్ధమవుతోంది. ఫస్ట్ పార్ట్లో గర్భవతిగా నటించిన నుస్రత్ సెకండ్ పార్ట్లో తల్లిగా మెప్పించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. జస్ట్ భయపెట్టడం మాత్రమే కాదు, తల్లి కూతుళ్ల సెంటిమెంట్ కూడా ఈ పార్ట్లో కనిపిస్తుంది అన్నది మేకర్స్ మాట. ఏది ఊరికే రాదు. 100% రిజల్ట్ కావాలంటే 101% కష్టపడి తీరాల్సింది. కొన్నిసార్లు ఆ కష్టం మెంటల్గాను అయ్యుండొచ్చు, మరికొన్నిసార్లు ఫిజికల్గా కూడా అయ్యుండొచ్చు. ఏదైనా ఫైనల్గా కష్టే ఫలి. ఈ విషయాన్ని చెప్పారు జాన్వీ కపూర్. తన ఫ్యాన్స్తో ఎంతో ఇష్టంగా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు ఈ బ్యూటీ. ఇంతకీ ఏం చెప్పారామె? ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ రిలీజులు చూడాలని ఫిక్స్ అయ్యారు జాన్వీ కపూర్. అందుకేనేమో 2024 చాలా స్పెషల్ అని కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్పుకుంటున్నారు. ఆమె సౌత్ ఎంట్రీ సినిమా దేవర ఈ ఏడాదే రిలీజ్కి రెడీ అవుతోంది. జాన్వీ కపూర్ నటిస్తోన్న సెకండ్ తెలుగు సినిమా ఈ ఏడాదే మొదలవుతోంది. సో సౌత్లో ఆమె చేస్తున్న ఫస్ట్, సెకండ్ సినిమాలకు ఈ ఏడాదితో స్ట్రాంగ్ కనెక్షన్ ఉందన్నమాట. అంతేకాదు, నార్త్లోనూ 2024 చాలా కీలకమంటున్నారు జాన్వీ. ఆమె నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మాహీ మూవీ ఈ ఏడాది రిలీజ్ అవుతోంది. మిస్టర్ అండ్ మిసెస్ మాహీలో తన లక్కీ నెంబర్ 6 ఉన్న జెర్సీని ధరించారట జాన్వీ. ఎలాగైనా ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. 2 ఏళ్ల పాటు క్రికెట్ కోసం తీసుకున్న ట్రైనింగ్ ని లైఫ్లో మర్చిపోలేను అంటున్నారు ఈ బ్యూటీ. కొన్ని సందర్భాల్లో 2 చేతులు ఇక పనిచేయవేమో అనిపించేవట. అంత కఠోరమైన శిక్షణ తీసుకున్నట్లుగా చెప్పారు జాన్వీ. మంచి ఫలితం పలకరించిన రోజు ఈ కష్టం అసలు గుర్తుండదు అన్నది జాన్వీ చెప్తున్న మాట. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇవి ఇవాల్టి సినిమా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.